ఈ పేపర్ని నీటి కోసం పోరాటం చేస్తున్న స్టూడెంట్స్ అందరినీ నిన్న లాఠీచార్జ్ చేయడం జరిగింది. దాని మూలంగా అక్కడ పార్లమెంట్లో చలనం వచ్చి ఆపోజిషన్ పార్టీ లీడర్లు అందరూ మా రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కలిసి నిన్న మోడీ ఇంటి ముందు బైఠాయించారు. దాని విషయంలో రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు స్టూడెంట్స్ కోసమే కదా వాళ్ళు పోరాడుతుంది, వేరే వాళ్ళ కోసం కాదు. 2 మిలియన్ పీపుల్కి ఈ లైఫ్ కరప్ట్ చేసింది బీజేపీ పార్టీ. అలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవడానికని బీజేపీ పార్టీకి ఇంతనన్నా శిలనం లేదా? మీరు పోయి ఇంతకుముందు మనకు ఎవరైతే ఇప్పుడు అక్కడ పోరాటం చేస్తారో ఆయన ఇంతకుముందు ఇలానే చేస్తే అప్పుడున్న ఇందిరాగాంధీ గారు పోయి ఆయన తోటి మాట్లాడి సాల్వ్ చేసిన ప్రాబ్లం. నువ్వు అలాంటి ప్రాబ్లం నువ్వు డైరెక్ట్ పోయి నువ్వు మాట్లాడలేంత స్థానం గిట్లా నీకు లేదా? నువ్వు లేకపోతే ఎందుకు మోడీ నువ్వు అసలు నిన్ను దించి మా రాహుల్ గాంధీ గారిని పీఎం చేసేదాకా మేము ఇలానే పోరాడతాం, ఇలానే పోరాటం చేస్తాం, ఇలాంటి ధర్నాలు చేస్తాం. ప్రభుత్వంలో జరుగుతున్న విద్యార్థులకి అన్యాయంగా ఈరోజు మేము నిరసన చేయడం జరుగుతుంది. కాబట్టి